guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు క్రేజీ వ్లాగ్స్. రేపైతే వినాయక చవితి. సో ఈరోజు అయితే ఫోటోషూట్ చేయబోతున్నాము. మా చిన్నోడికి ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూసేయండి. మీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా చిన్నోడికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఈరోజైతే మా చిన్నోడికి ఫస్ట్ వినాయక చవితి అనమాట, చేసుకోబోతున్నాడు రేపు. సో ముందు రోజే అయితే ఫోటోషూట్ చేపిద్దామని అయితే అనుకున్నా. ఇంక మా పెద్దోడిది అయితే ఆ పంచి ఉండేది, దాన్ని అయితే ఫోల్డ్ చేసి మా సాయి అయితే నీట్గా కట్టేశాడు, కరెక్ట్గా సరిపోయేటట్టు. ఇంకా ఈ దారంతో కూడా ఇలా వేస్తే బాగుంటుంది, మన వినాయకుడు అయితే వేసుకుంటారు కదా అని చెప్తే ఇంకా చేశారు. నాకు అది చేయడం రాదని ఇంకా అలాగైతే బాబుకి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగే రెడీ చేసేసాము. ఇది ఆఫ్టర్నూన్ ఫుల్ వర్షం అయితే పడుతుందనమాట. పాపం వర్షంలో కూడా వచ్చారు రమ్మని వెంటనే. ఇంకా చిన్నోడికైతే ఉన్న బొట్టు మొత్తం తీసేసి మళ్ళీ కొంచెం వైప్స్తో నీట్గా చేసేసి ఇంకా పౌడర్ అవి రాస్తున్నాము. వీడికి బొట్టు పెట్టడానికి మేము పడ్డ బాధలు ఇన్ని అన్ని కాదండి బాబు. ముందు ముందు మీరే చూస్తారు చూడండి వీడియోస్లోని. ముందు రోజే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపదైతే మంత్లీ బర్త్డే చేశారు. ఇంచుమించు థీమ్ అలానే ఉంటుందన్నమాట. ఇంకా వాడికైతే ఇంకా మేకప్ చేసేసాను. అసలే ఘట్టం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాము. మా సాయి బొట్లు పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. కానీ వీడికి పెట్టడంతో మాత్రం ఇంకా అది మొత్తం పోయింది. నీ కొడుకు మాత్రం నేను పెట్టను బాబోయ్ అనేసాడు. చాలా ట్రై చేశాడు కానీ అస్సలు అవ్వలేదు. ఇది ఓన్లీ వన్ స్టెప్పే పెట్టుకుంటున్నాడు. ఇంకా అది పెట్టడం మళ్ళీ తీయడం, పెట్టడం తీయడమే అయిపోయింది. చూడండి పాపం ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. లాస్ట్ ఫైనల్ అయితే మా చెల్లె పెట్టింది. ఎన్నో తిప్పలు పడి అస్సలు పెట్టించుకోవట్లేదు. చిన్నోడి లుక్లో ఎలా ఉన్నాడంటే కామెంట్ చేసేయండి. అసలు దిష్టి తగలకూడదని కూడా మీరే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ అయితే ఎలాగోలా బొట్లు పెట్టేసాము. ఇంకా మనం మెయిన్ కావాల్సింది డెకరేషన్ సింపుల్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా అది కూడా చేస్తున్నారు. ఏది చేస్తే బాగుంటుందా అని చెప్పి వాళ్ళు నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదండి, వాళ్ళు వినాయక విగ్రహం అయితే పెడుతున్నారు అని చెప్పి. సో అక్కడ వరకు ఉన్నా సరే వచ్చారు. ఎందుకంటే ఈరోజు చేయకపోతే మళ్ళీ రేపు అప్లోడ్ చేయడం అవ్వదు. ఇంకా అనుకుంది చేయడం నా వల్ల అయిపోతుందని చెప్పి వర్షంలో తడిచి మరి వచ్చారు. ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇంకా ఏం ఫుడ్ కూడా తినలేదంట. మొత్తం కంప్లీట్ చేసి తిన్నారు. తినమన్నా అస్సలు తినలేదు. సో ఇది ఎలా ఉంది ఏంటో కామెంట్ చేసేయండి. దీనిలోని హైడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. అసలు కనిపివమ్మో ఇలా వేస్తారా అని కూడా అనుకోము. దీన్ని చేసేవి చాలా ఉన్నాయి. అంటే మనం ఎలా మనం పండగలకి వేసుకుంటాం కదా, దీపారాధనలో దేవుడివి డ్రాయింగ్స్ వేస్తాం కదా, అవన్నీ కూడా చాలా బాగా వేస్తారు. తను వేసేవి ఇమేజెస్ ఏమైనా ఉంటే నేను ఉంటే సైడ్ పెడతాను చూడండి, లేకపోతే సారీ. ఇంక మా అమ్మ వీళ్ళందరూ అయితే కూర్చున్నారు. మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మ, బాబు వాళ్ళ అమ్మ అని అయితే అక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంకా అప్పటికే ఫుల్ స్లీప్లో ఉంటున్నాడు మా డాడీ. అప్పుడప్పుడు లేచాడు. ఇంకా చూడండి చాలా ఫాస్ట్గానే వేసేస్తారు. అసలు ఎందులో చూడలేదు, ఆన్లైన్లో చూశాడు కానీ గూగుల్లో అవేమీ నచ్చలేదంట. తన ఓన్ క్రియేటివ్గా అయితే వేశాడు. నిజంగా గూగుల్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు, నేను కూడా చూడలేదు. ఇంతలో మా పెద్దోడికి కూడా రెడీ చేద్దామని రెడీ చేస్తున్నాం కానీ వాడైతే ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడం గత 2 సంవత్సరాలుగా మానేశాడు. అస్సలు రాడు ఫొటోస్ తీసుకోవడానికి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వాడికి మూడు మారిస్తేనే వస్తారనమాట. ఇదే ఫస్ట్ వినాయక చవితి గుర్తుండిపోవాలి, అది మీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ముందు రోజే చేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజు కూడా రేపు వినాయక చవితి రోజు కూడా మేము టెంపుల్కి వెళ్ళేది, ఎలా రెడీ అవుతున్నాం ప్రతిదీ చూపిస్తాము. మా పూజ విధానం కూడా మేమైతే పూజ చేసుకోవట్లేదు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టయితే వాళ్ళ పూజ మొత్తం వీడియో తీసి పెడతాము, ఏ ప్రసాదాలు చేస్తున్నాం మొత్తం. ఇంకా మా ఊర్లో ఎన్ని విగ్రహాలు అయితే పెడుతున్నామో ప్రతివి చూపిస్తాను. అందరూ మంచిగా దేవుడిని అయితే కోరేసుకోండి కోరికలన్నీ. ఇంక ఈరోజు ఎందుకు చందమామని చూడకూడదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకైతే తెలుసు, మీరు ఎంతమందికి తెలుసా అని చెప్పి అయితే నేను అడుగుతున్నా. తెలియకపోతే నెక్స్ట్ షార్ట్ వీడియో అయితే చెప్పేస్తాను. ఇంకా ఫైనల్ టచ్కి అయితే వచ్చేసింది. ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఇంకేదో తక్కువైంది అని చెప్పి బోర్డర్ లైన్స్ అయితే వేస్తున్నాడు. బాగుంది కదా లుక్ వైజ్ మొత్తం. చాలా టాలెంట్ ఉందండి బాబు, అస్సలు కనిపించదు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా, మనలో ఎక్కడుందో ఏందో ఇంకా బయటికి అయితే రావట్లేదు. ఇంకేంటి మీలో ఎంతమంది
బేబీ ఫోటోషూట్స్ చూసే వాళ్ళే అది చెయ్యాలి అనుకునే వాళ్ళే చూస్తారనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటాం కదా! సో, అలా మా కన్నయ్యకైతే కొన్ని కొన్ని పిక్స్ తీసాము. ఇంక వీడికి ఇలా పైన కట్టాను ఎలా ఉంటుందో ఏంటా అని చెప్పి. ఫొటోస్‌కైతే పర్వాలేదు బాగానే కోఆపరేట్ చేశాడు గానీ, అస్సలు తిన్నంగా చూడడం లేదు. ఇంకా దానికి పిల్లో పెడదామంటే ఇంక అసలు ఉండనే ఉండడు. మొత్తం చెరిపేస్తేనే చెప్పైతే పెట్టలేదు. చాలా బాగా వేశారు కదా! మీకెలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీ పిల్లలతో కూడా మంచిగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలనైతే కోరుకుంటున్నాను. ఇంతకీ నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేసేయండి. నా డెలివరీ వ్లాగ్ అవన్నీ చూస్తున్నారో లేదో. ఇంక ఈరోజు నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ పెడతానండి. లాంగ్ వీడియోసే. ఇంక మా బేబీతో డే ఇన్ మై లైఫ్ నేనేమేమి తింటున్నాను, వాడికి ఏ ఏ సోప్స్ అవి యూజ్ చేస్తున్నాను మొత్తం పెడతాను. వ్యాక్సినేషన్ వీడియో కూడా పెడదాం అనుకున్నాం, పెట్టుకోలేదు. ఇక్కడైతే జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అనైతే చెప్పిస్తున్నాను. వాడు కూడా చూడండి భలే పెడుతున్నాడు జై అని చెప్పి. ఇంకా రిబ్బన్ కూడా పెట్టించేసాము. రేపు టెంపుల్‌కి కూడా తీసుకువెళ్తాను బాబుని. ఇంకా ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా చూసేయండి. ఇంకా మా ఊర్లోని స్పెషల్ వెరైటీగా బాగా చేస్తారండి. ఒక్కొక్క థీమ్‌తోని ఎలా అంటే దాని వెనకాతల చాలా స్టోరీ ఉంటుంది. ఎందుకు ఈ ఇయర్ ఇలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి. అవి మొత్తం వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ చూడాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా చిన్నోడైతే బాగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు బాగానే చేస్తారులే కానీ ముందు ముందు చూడాలి మంత్లీ బర్త్‌డేకి ఎలా సపోర్ట్ చేస్తారా లేదా అనేది. ప్లీజ్ నా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.